హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆనంద్. ఈరోజు క్లాస్లో మనము వాట్ ఈస్ ఫిట్టింగ్, ఫిట్టింగ్ అంటే ఏంటి, హూ ఈజ్ ఫిట్టర్, ఫిట్టర్ అంటే ఎవరు, అతను ఏ టూల్స్తో హ్యాండిల్ చేస్తాడు, అంటే ఫిట్టింగ్లో మనం ఏ టూల్స్ హ్యాండిల్ చేస్తాము, తర్వాత ఫిట్టింగ్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి, ఫిట్టింగ్లో వాట్ ఆర్ ద టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ అనే విషయాన్ని గురించి మనము ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. అసలు ఫిట్టింగ్ అంటే ఏంటి? మనము వర్క్షాప్లో ఎప్పుడైనా పనిచేస్తున్నప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే వర్క్షాప్లో అనేక పార్ట్స్ మిషన్తో తయారై వస్తాయి. మిషన్తో తయారై వచ్చినప్పటికీ కూడా వాటిని ఎంతో కొంత చేతితో ఆపరేట్ చేసి వాటిని అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ చేతితో పనిచేసి అసెంబుల్ చేయాల్సిన అవి సాధారణంగా బెంచ్ మీద ఆపరేట్ చేసి అసెంబుల్ చేస్తారు. ఈ విధంగా బెంచ్ మీద అసెంబుల్ చేసి ఆపరేట్ చేసే అతన్ని ఫిట్టర్ అంటారు. సరే, మరి వాట్ ఈస్ ఫిట్టింగ్? ఫిట్టింగ్ అంటే ఏంటంటే అసెంబ్లింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద మిషన్ షాప్. అసెంబ్లింగ్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద మిషన్ షాప్. మిషన్ షాప్లో తయారైనటువంటి పార్ట్స్ని ఒక చోట జతపరిచే ప్రక్రియనే ఫిట్టింగ్ అంటారు. ఫిట్టింగ్ ఆపరేషన్ చేసే అతన్ని ద ఆపరేషన్స్ హూ క్యారీడ్ ఈజ్ కాల్డ్ ఫిట్టర్. ద ఆపరేషన్స్ హూ క్యారీడ్ ఈజ్ కాల్డ్ ఫిట్టర్. ఆపరేషన్ చేసే అతన్ని ఫిట్టరు అని అంటాము. అంటే వర్క్షాప్లో లేదా మిషన్ షాప్లో తయారు చేయబడినటువంటి వివిధ భాగాలను జతపరిచే ప్రక్రియను ఫిట్టింగ్ అని, ఆ ఫిట్టింగ్ చేసే వ్యక్తిని ఫిట్టర్ అని అంటాము. ఫిట్టరు మనం ఈ ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా ప్రెసిషన్, యాక్యురసీ, స్కిల్ అనేది చాలా అవసరం అవుతుంది. సరే, ఈ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకి అనేక టూల్స్, హ్యాండ్ టూల్స్ అవసరం అవుతూ ఉంటాయి. ఏమేమి హ్యాండ్ టూల్స్ అవసరం అవుతాయి? ఈ ఫిట్టర్కి కంపల్సరీ మనము ఈ ఫిట్టింగ్ అంటే ఈ జతపరచాల్సి వచ్చే ప్రక్రియలో అనేక టూల్స్తో మనము వీటిని జతపరచాల్సి వస్తుంది. మరి ఏ టూల్స్ అవసరం అవుతాయి, ఫిట్టింగ్లో ఉపయోగించే వివిధ రకాల టూల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. మనము ఫిట్టర్ ఉపయోగించే టూల్స్ గురించి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఫిట్టర్ ఉపయోగించే టూల్స్ కటింగ్ టూల్స్. సార్, కటింగ్ టూల్స్ అంటే ఏంటి? మనకి అసెంబ్లీ చేసేటప్పుడు ఏదైనా ఒక రెండు భాగాలు జతపరిచేటప్పుడు కొంత మేరకు మెటీరియల్ అవసరం లేకుండా పోతుంది. అవసరం లేనటువంటి మెటీరియల్ను తొలగించడానికి ఉపయోగించే టూల్స్ని కటింగ్ టూల్స్ అంటాం. కొన్ని సందర్భాల్లో కొంత బ్లోస్ అంటే కొంత స్ట్రైక్ చేయాల్సి వస్తుంది, అంటే కొంత కొట్టాల్సి వచ్చేటటువంటి టూల్స్ని స్ట్రైకింగ్ టూల్స్ అంటాం. సాధారణంగా స్ట్రైకింగ్ టూల్స్ అంటే మనం హ్యామర్తో బ్లో చేస్తాం, అంటే సుత్తితో కొట్టి కొంచెం కొట్టాల్సి వచ్చినప్పుడు 2-3 దెబ్బలు కొట్టి దాన్ని అడ్జస్ట్ చేస్తాం. జతపరచవలసి వచ్చినప్పుడు అలా అడ్జస్ట్ చేస్తాం. తర్వాత ఏదైనా వస్తువును పట్టుకోవడానికి ఉపయోగించుకోవడానికి అంటే గట్టిగా అప్పుడు మనం ఆ జతపరిచే ప్రక్రియలో మనము మెజరింగ్ చేస్తున్నా, మార్కింగ్ చేస్తున్నా దాన్ని గట్టిగా పట్టుకోవాలి, హోల్డింగ్ చేయాలి. గట్టిగా హోల్డ్ చేసినప్పుడే అవి కదలకుండా ఉంటాయి. అప్పుడు కదలకుండా ఉన్నప్పుడు మార్కింగ్ కానీ మెజరింగ్ కానీ మనం చేసే ఆపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అటువంటి వాటికి ఉపయోగించే టూల్స్ని హోల్డింగ్ టూల్స్ అంటారు. ఇంకా 4 మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. మార్కింగ్ టూల్స్ అంటే తెలుసు, మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఇంతవరకు మార్క్ చేసుకొని దాన్ని మెజర్ చేసుకుని కొలతలు కొలుచుకుంటాన్ని మార్కింగ్ అండ్ మెజరింగ్ అంటాం, మెజరింగ్ టూల్స్. ఇంకా ఇవే కాకుండా స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, నోస్ ప్లేయర్ ఇలాంటివి మిస్లీనియస్ చిన్న టూల్స్ను కూడా మిస్లీనియస్ టూల్స్ అంటాం. ఈ విధంగా కటింగ్ టూల్స్, స్ట్రైకింగ్ టూల్స్, హోల్డింగ్ టూల్స్, మార్కింగ్ టూల్స్ అండ్ మెజరింగ్ టూల్స్ అండ్ మిస్లీనియస్ టూల్స్ ఒక ఫిట్టర్కి అవసరం అవుతాయి. ఈ ఫిట్టర్ ఉపయోగించే టూల్స్ గురించి మరొకసారి చూద్దాం. కటింగ్ టూల్స్ ఆర్ ద టూల్స్ which are used to remove excess material from the job.
ఒక జాబ్లో నుంచి ఎక్సెస్ మెటీరియల్ తొలగించడానికి ఉపయోగించేటటువంటి టూల్స్ని కటింగ్ టూల్స్ అంటాము. వాట్ ఆర్ ద స్ట్రైకింగ్ టూల్స్? స్ట్రైకింగ్ టూల్స్ అంటే ఏంటి? స్ట్రైకింగ్ టూల్స్ ఆర్ ద టూల్స్ విచ్ స్ట్రైక్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్ట్రైక్ ద జాబ్. ఆ జాబ్ని స్ట్రైక్ చేయటం, సాధారణంగా జాబ్ని స్ట్రైక్ చేయాలంటే మనం హ్యామర్స్తోనూ స్ట్రైక్ చేస్తూ ఉంటాము. అటువంటి టూల్స్ని we call them as striking tools. Striking tools. What are the holding tools? While working, the job should be placed firmly gripped. For that, we need holding tools to hold the job tightly and securely to make the job for marking and measuring. అంటే మనము వర్క్షాప్లో పనిచేస్తున్నప్పుడు మార్కింగ్ చేయటానికి కానీ, మెజరింగ్ చేయటానికి కానీ, ఇంకేవైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు వర్క్ని ఫర్మ్గా గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగించే టూల్స్ని హోల్డింగ్ టూల్స్ అంటాము. అలాగే ద రిమైనింగ్ టూల్స్, మార్కింగ్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు మార్క్ ద జాబ్ అండ్ మెజరింగ్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద జాబ్. అంటే మార్కింగ్ టూల్స్ ఒక జాబ్ని మనం మార్క్ చేయడానికి మరియు మెజరింగ్ టూల్స్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాయి. రిమైనింగ్ ద మిస్లీనియస్ టూల్స్, సాధారణంగా ఈ మిస్లీనియస్ టూల్ని చిన్న టూల్స్ని మిస్లీనియస్ టూల్స్ అని అంటాము. మిస్లీనియస్ టూల్స్ అంటే మనము ఉపయోగించే స్క్రూ డ్రైవర్ కానీ, నోస్ ప్లేయర్ కానీ, కటింగ్ ప్లేయర్, ఆల్ దీస్ కమ్స్ అండర్ మిస్లీనియస్ టూల్స్. ఫిట్టర్ యూజ్ చేసే మొట్టమొదటి టూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సాధారణంగా కటింగ్ టూల్స్ని ఫిట్టర్ అంటే కటింగ్ చేయడానికి, అంటే ఎక్సెస్ మెటీరియల్ని తొలగించడానికి కటింగ్ టూల్స్ అవసరం అవుతాయి. టు రిమూవ్ ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ది జాబ్ ఈస్ కాల్డ్ కటింగ్ టూల్స్. మరి వాట్ ఆర్ ద కటింగ్ టూల్స్ వీ హ్యావ్? ఏమేమి కటింగ్ టూల్స్ మనం కలిగి ఉంటాం, ఫిట్టర్కి అవుతాయి? వాట్ ఆర్ ద కటింగ్ టూల్స్ జనరల్లీ ద ఫిట్టర్ నీడ్ అంటే మనకు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా చిజిల్స్, హ్యాక్సా, ఫైల్స్, స్క్రాపర్స్, డ్రిల్ బిట్స్, రీమర్స్, ట్యాప్స్, డైస్ అండ్ సాకెట్స్. కటింగ్ టూల్స్లో చిజిల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చాలామంది అంటే మనం దీన్ని తెలుగులో ఉలి అని చెప్తాం. ఉలి, సుత్తి శానాలు గురా అని చెప్తారు. మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా సరే అంటే సుత్తి శానం, ద హ్యామర్ అండ్ చిజిల్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ చిజిల్ ఏం చేస్తుందంటే మనకి కావాల్సినటువంటి, మనకు అవసరం లేనటువంటి అన్వాంటెడ్ మెటీరియల్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. చిజిల్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ది ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ది జాబ్. ఇంకా తెలుసు. ఇంకా రిమైనింగ్ హ్యాక్సా గురించి వీనో మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. రంపం, దీని తెలుగులో రంపం అంటాము. రంపం దేనికి ఉంటుందంటే మనకి ఏవైనా మెటల్స్ని మనకు అవసరం లేనటువంటి 2 పార్ట్స్గా చేయడానికి కానీ, అవసరం లేనటువంటి వాటిని కట్ చేయడానికి కానీ హ్యాక్సాని చేత్తో ఉపయోగించేదాన్ని హ్యాక్సా అంటాము. అంటే రంపము, చేత్తో హ్యాక్సాస్ మనకి అంటే ఎన్ని రకాల హ్యాక్సాస్ ఉన్నాయో మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. అంటే రంపం అని చెప్పుకోవచ్చు. తర్వాత మూడోది ఫైల్ అంటే మీకు అందరికీ తెలుగులో ఏమని తెలుసా? ఫైల్ అంటే సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో వాడే ఫైల్కి ఉపయోగించే పదం ఏంటంటే ఆకురాయి అంటారు. ఫైల్ని ఆకురాయి అంటారు. ఇవి మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొడవళ్ళు ఇవన్నీ షార్పింగ్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువగా ఆకురాయిలనే వాడుతూ ఉంటారు. వాళ్ళు పొలాల్లో ఫార్మింగ్లో పనిచేసేటప్పుడు ఈ ఫైల్ ఉపయోగించుకొని ఎక్సెస్ మెటీరియల్, ఇప్పుడు మన సికిల్స్ అంటే తెలుసు కదా, కొడవళ్ళు, అవి వాటిని షార్పింగ్ చేసుకోవడానికి. అంటే మనం వర్క్షాప్లో ఏమవుతుందంటే టినియస్ట్ పార్టికల్స్, ఏమైనా చిన్న భాగాలను రిమూవ్ చేయడానికి ఉపయోగించే వాటిని, ఎక్సెస్ మెటీరియల్ని తొలగించడానికి ఉపయోగించే వాటిని ఫైల్స్ అని. స్క్రాప్ మీన్స్ అది తెలుగులో దీన్ని గోకుడుపార అంటాము. అంటే శానంలాగా, అంటే మనకి థిన్నెస్ట్ పార్టికల్స్, పల్చనైన పొరలను తీయటానికి ఉపయోగించే వాటిని స్క్రాపర్స్ అంటాం. తర్వాత డ్రిల్ బిట్స్ అంటే వర్క్షాప్లో త్రూ హోల్, దేని గుండా అంటే ఒక జాబ్ గుండా రంధ్రాన్ని వేయడాన్ని డ్రిల్లింగ్ అంటాం.
జాబ్ గుండంగా రంధ్రాన్ని వేయడాన్ని డ్రిల్ అంటాం. అంటే డ్రిల్ చేయడానికి ఉపయోగించే బిట్స్ని డ్రిల్ బిట్స్ అంటాం. మరి సార్ అంటాం, సరే మరి డ్రిల్కి రీమర్కి తేడా ఏంటి? రీమర్స్ అంటే ఏంటి? రీమర్స్ అంటే కూడా ఈ డ్రిల్ బిట్ లాంటివే, కానీ డ్రిల్ అనేది సాధారణంగా ఎప్పుడు ఖచ్చితమైన రంధ్రాన్ని, ఒక మెటల్ గుండా రంధ్రాన్ని వేయడానికి ఉపయోగించేదాన్ని డ్రిల్ బిట్స్ అంటాము. ఈ డ్రిల్ బిట్స్ ఎప్పుడు ఖచ్చితమైన రంధ్రాన్ని వేయలేవు, కానీ ఈ డ్రిల్ బిట్ వేసిన రంధ్రాన్ని ఖచ్చితంగా మనకు కావాల్సిన సైజుకు చేసేది వాటిని రీమర్స్ అంటాం. అంటే మరి రీమర్స్ రంధ్రాన్ని వేయగలవా అని అడగచ్చు. రీమర్స్ ఎప్పుడు రంధ్రాన్ని వేయవు. డ్రిల్ బిట్స్ వేసినటువంటి రంధ్రాన్ని ఖచ్చితంగా మనకు కావాల్సిన సైజ్ అండ్ షేప్కి మాత్రం తీసుకురావడానికి ఈ రీమర్స్ మాత్రం ఉపయోగపడతాయి. సరే మరి ట్యాప్స్ అంటే ఏంటి? మనం చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో ట్యాప్స్ అంటే ఇంటర్నల్ థ్రెడ్స్కి లోపల, అంటే మనము ఉపయోగించే పైపింగ్స్కి వీటికి లోపల వైపు థ్రెడ్స్ వేయడానికి ఉపయోగించే వాటిని ట్యాప్స్ అంటాం. ట్యాప్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఇంటర్నల్ థ్రెడ్స్. మరి డైస్ అంటే ఏంటి? సింపుల్, ట్యాప్స్కి ఆపోజిట్గా డై ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్. డైస్ అనేవి మనకి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ వేయడానికి ఉపయోగిస్తారు. మీరు చూసుకుంటూ ఉంటాం. అంటే పైప్ ఫిట్టింగ్స్లో మనము నిత్య జీవితంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటే పైప్ ఫిట్టింగ్స్లో పైపులు జిఐ పైపులు అవి పెట్టి ఇలా పెట్టి ఒక డై సెట్ పెట్టి తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా థ్రెడ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మనం సాధారణంగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా వర్క్షాప్స్లో వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్యాపింగ్ ఎలా చేస్తారు, డైస్ ఎలా చేస్తారు అనేది మన నిత్య జీవితంలో ఈ ప్లంబింగ్ వర్క్స్ అలాంటివి చేసేటప్పుడు మీరు కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు యూ కెన్ సీ దట్, వాటిని చూడొచ్చు. అలాగే సాకెట్స్, ఈ 5 ఫిట్టింగ్స్ వీటిని అన్నింటికి జతపరచడానికి, కప్లింగ్ చేయడానికి వాటికి సాకెట్స్ అనేది అవసరం అవుతుంది. ఈ విధంగా సాకెట్స్ కూడా, అంటే సాకెట్స్ ఏమైనా లోతుగా ఇవి చేయడానికి ఈ సాకెట్స్ను ఉపయోగించి మనము అన్వాంటెడ్ మెటల్ తొలగించడానికి కూడా ఈ సాకెట్స్ని ఉపయోగిస్తాం. ఈ విధంగా కటింగ్ టూల్స్, చిజిల్స్, హ్యాక్సా, ఫైల్స్, స్క్రాపర్స్, డ్రిల్ బిట్స్, రీమర్స్ అండ్ డైస్ అండ్ సాకెట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ కటింగ్ టూల్ ఫర్ ఎ ఫిట్టరు వీటిని కటింగ్ టూల్స్గా వినియోగిస్తూ ఉంటాడు. హాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తద్వారా మీ కామెంట్స్ని మేము నివృత్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.